వాటర్తో మనము చేతుల్ని తడుపుకోవాలా. తర్వాత ఏం చేయాలి, ఏం తీసుకున్నాం, సోప్ తీసుకోవాలి. సోప్ పెట్టి ఇలా నీట్గా మనము రుద్దాలి. ఫస్ట్ స్టెప్ చూడండి, చేతులు సోప్ ఇలా తీసుకున్నామా. తర్వాత చూడండి ఏళ్ల మధ్య, చూడండి ఏళ్ల మధ్య ఎలా మనం క్లీన్ చేస్తున్నామో మట్టి అంతా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ చూడండి బొటన వేలు, చూడండి బొటన వేలు మధ్యలో మట్టి ఉంటుంది కదా, ఇక్కడ ఇది కూడా రబ్ చేసేద్దాం. నెక్స్ట్ చూడండి గోళ్ళు ఉన్నాయి కదా, గోళ్ళల్లో మట్టి క్లీన్ చేద్దామా. అరచేతిలో మట్టి, గోళ్ళల్లో మట్టి క్లీన్ చేద్దాం. వెరీ గుడ్. తర్వాత చూడండి మణికంఠ నీట్గా
విజిలేస్తా. విజిలేసినప్పుడు రౌండ్ చేయాలి. రన్ 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 రన్. మీరు రింగా రింగా రోజేసి ఏదో ఒకటి పాట పాడుకుంటూ తిరగండి, సరేనా? ఇప్పుడు అనిల్ లీడర్ అయిండు. అనిల్ క్లాప్స్ కొట్టండి గట్టిగా. దా, నీ కుర్చీ పక్కకు తీసుకొని రా అనిల్. నువ్వు నీ కుర్చీ తీసుకొని బయటికి రా. రా అనిల్, తీసుకో, రా బయటికి రా. బయటికి రా. మళ్ళా తిరగండి. స్టార్ట్. చిన్నగా చిన్నగా రావాలి, కింద పడకుండా. నేను విజిల్ వేసినా కూర్చోవాలి. ఇప్పుడు రుత్విక్ విన్ అయిండు. ఎవరు విన్ అయిండు? రుత్విక్. క్లాప్స్ కొట్టండి. వెరీ గుడ్. మళ్ళా లైన్ నిలబడండి. తీసుకో రుత్విక్, నీ కుర్చీ తీసుకొని బయటికి రా. రుత్విక్, కుర్చీ తీసుకొని బయటికి రా. వినండి, జంపింగ్ అంటే లోపలికి, జంప్ అవుట్ అంటే బయటికి. అందరూ రౌండ్ లే పోవాలి. ఇన్ అంటే సరేనా? ఆడమా. జంపింగ్. పడనకి వెళ్ళిపోయాడు. దూకు చిన్నగా. వెరీ గుడ్. జంప్ అవుట్. జంపింగ్. జంపింగ్. జంప్ అవుట్. సిట్. సిట్. స్టాండ్. జంపింగ్. అందరూ ఒకసారి దూకాలి. దూకవా? ఊగుతున్నా. మేడం మన సెంటర్ అమ్మాయి కాదు. ఓకే ఓకే. కొత్తగా ఇదేంటి నా వెంట తిరుగుతూనే ఉంటుంది మేడం. అలవాటు అవ్వాలి. ఓకే ఓకే. డాన్స్ డాన్స్ చాలే. కాదు జంపింగ్. అబ్బా, జంప్ అవుట్. మంటలు అదురుతున్నాయి. అలవాటు అయ్యేదాకా.
నేనే వెళ్ళి తెమ్మంటారా? మా పిల్లలు ఇంగ్లీష్ బాగా చదువుతారు సార్. వాట్ ఈజ్ యువర్ నేమ్, వాట్ ఈజ్ యువర్ మదర్ నేమ్, వాట్ ఈజ్ యువర్ సిస్టర్ నేమ్, ఇవన్నీ చెప్తారు. దూరం కాదు కలరుద్దా యాత్రలో మేడం వేసాడు బాగా. వాడి పేరు ఆ పిల్ల కదా, పిల్ల చేప వేసిన వారా? ఏ కలర్ వేస్తావు? గ్రీన్ అయిపోయిందా? పైన కన్నుకై రుద్దు, నీట్గా రుద్దు, పక్కకు పోకుండా నీట్గా రుద్దాలి. అందరికీ ఉందా మరి? ఎవరు బుక్ది? అన్ని పేజీ ఎందుకు జరగలేదమ్మా? మిజోరం, రాజస్థాన్, స్టేట్స్. స్టేట్స్ అంటే ఏమిటి? క్యాపిటల్స్ అంటే ఇప్పుడు చెప్పండి.
మెయింటైన్ చేస్తావా? ఉన్న పేపర్స్ మీరు అన్నీ కూడా మీరు ఈ సిచ్యువేషన్ జరిగిందా మొత్తం ఏం చేస్తున్నారు? వస్తారా ఇక్కడ ఎవరైనా వచ్చేసి ప్రోగ్రామ్స్ వాళ్ళు ఎక్కడ ఏ రోజు ఎలా పెట్టాలో దాన్ని ఎట్లా చేస్తున్నామని చేస్తారు. మళ్ళీ ఏదన్నా మేము మిస్ అయితే ఇలా పరీక్షలు ప్రతి అంగన్వాడికి ఒకరు ఉంటుందా? లేదు వెంకట అంటే ఎంత ఎన్ని అంగన్వాడికి ప్రాజెక్ట్ ప్రాజెక్టుకి ఒక్కరు. ఇప్పుడు తెలుగు పద్యాలు నేర్చుకుందామా? మీరు చెప్పాలన్నమాట. చెప్పండి, ఏం పద్యం చెప్తారో చెప్పండి. ఉప్పు కప్పురమ్ము నక్క పోలిక నుండు చూడ చూడ ఋషులు జాడ వేడయ పురుషులందు పుణ్య పురుషులు వేరయ విస్పదాది రామ వినురవేమ. ఉప్పు కర్పూరము చూడటానికి ఒకేలాగా ఉంటుంది, కానీ ఋషులలో తేడా ఉంటుంది. అలాగే పురుషులలో వృత్తములు వేరుగా ఉంటారు. Good morning to all. My name is Arush. I came from Sonia Gandhi Nagar Anganwadi Preschool. Today I am telling about Dr. B.R. Ambedkar. Dr. B.R. Ambedkar was born on 14th April 1881 in Mohammed Pradesh. His full name was Bhimrao Ramji Ambedkar. His father name was Manoji Gambhir and his mother name was Bhimabai. Ambedkar Jayanti is celebrated throughout India on 14th April. He is known as the father of Indian Constitution. He became first law minister of India. He was awarded Presidency Bharat Ratna Award in 1990. Thank you. మనము 1 year లో 2 ఫెస్టివల్స్ చేసుకుంటాం అన్నమాట. జాతీయ పండుగలు ఎన్ని చేసుకుంటాము? 2 చేసుకుంటాం అన్నమాట. 2 వెరీ గుడ్. ఒకటేమో ఆగస్టు 15 మనకు స్వతంత్రం వచ్చిందనమాట. ఆ రోజు జనవరి 26వ తేదీనేమో మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. మన రాజ్యాంగాన్ని ఎవరు రాశారు తల్లి? మన రాజ్యాంగాన్ని ఎవరు రాశారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాశారన్నమాట. జనవరి 26న ఉదయాన్నే జెండాను ఎక్కడ ఎగరేస్తారు? పైన పెట్టి ఢిల్లీలో ఎగరేస్తారన్నమాట. మీరు పెట్టుకున్నారా? ఎక్కడ ఎగరేస్తారు? ఢిల్లీలో ఎగరేస్తారన్నమాట. తర్వాత విజయవాడలో మన రాష్ట్ర గవర్నర్ గారు ఎగరేస్తారు. ఎవరు ఎగరేస్తారు? మన రాష్ట్ర గవర్నర్ గారు ఎగరేస్తారన్నమాట. అయితే దీని మీద ఒక పాట ఉంది, పాడుకుందామా? మీరు కూడా పాడాలన్నమాట. ఎగరాలి ఎగరాలి జాతీయ జెండా, ఎగరాలి ఎగరాలి మా మంచి జెండా. కూడా పెట్టారు. కేజీబీఎస్ లో చదువుకోవడం వల్ల ఫస్ట్ 6th నుంచి 10th వరకే మాకు ఉండేది, కానీ ఇప్పుడు ఇంత కొనసాగించారు. మాలాంటి వాళ్ళని ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే ఇంటరే కాకుండా డిగ్రీ కూడా పెట్టినట్టయితే మేము ఖచ్చితంగా గ్రాడ్యుయేటెడ్ గా బయటకు వెళ్తామన్న నమ్మకం మాకుంది మేడం. ఇంకా బాల్య వివాహాలు జరపడం వల్ల చాలా మనకి నష్టాలు ఉన్నాయి, మీకు అందరికీ తెలుసు. మాకు అర్థం కావట్లేదు. ఒక పిల్ల చదువుకోవడం వల్ల మాకు మేము అనుకున్న లక్ష్యానికి మేము చేరుకుంటాము అన్న నమ్మకం కూడా మాకుంది. ఒక బాల్య వివాహం జరగడం వల్ల ఒక నష్టం ఏంటంటే ఫస్ట్ ఆ అమ్మాయి ఫిజికల్ గా డెవలప్మెంట్ కాకుండా తనకు పుట్టబోయే బిడ్డ కూడా అనారోగ్యంతో పుడతారు. అలా జరగడం వల్ల చాలా మందికి రక్తహీనత కూడా గురవుతారు.
అలా ఇంకా మరణాలు కూడా సంభవిస్తాయి. మన కళ్ళ ముందర మన బిడ్డ చనిపోతుంటే చూస్తూ ఉంటామా? అలా మేడం, ఇలాగే ఎక్కడైనా మా కళ్ళ ముందర బాల్య వివాహాలు జరుగుతుంటే మేము పిల్లలమైనా సరే బతుకున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. చూడు నాన్న, అక్కడ చూడు ఎలా పెడుతుందో చూడు నువ్వు కూడా. అందరికి మెయింటైన్ చేస్తున్నావా? ఉన్న పేపర్స్ అన్నీ కూడా మీరు జరిగిందా మొత్తం ఏం చేస్తున్నారు? వస్తారా ఇక్కడ ఎవరైనా వచ్చేసి ప్రోగ్రామ్స్ వాళ్ళు ఎక్కడ ఏ రోజు ఎలా పెట్టాలో దాన్ని ఎట్లా చేస్తున్నామని అబ్జర్వ్ చేస్తారు. మళ్ళీ ఏదన్నా మేము మిస్ అయితే ఇలా పరీక్షలు ప్రతి అంగన్వాడికి ఒకరు ఉంటుందా? లేదు. వెంకట్ అంటే ఎన్ని అంగన్వాడికి ఇస్తారు? ప్రాజెక్ట్ ఒక్కరు. ఇలానే పెట్టు. వెరీ గుడ్, వెరీ గుడ్. పెట్టాలి. వెరీ గుడ్, వెరీ గుడ్ అక్షి, వెరీ గుడ్, వెరీ గుడ్. గట్టి క్లాప్స్ నాన్న ఒకసారి. చూసి పెట్టినానా? చూడు, ఇక్కడ చూడు, ఇది చూడు, ఇక్కడ చూడు ఎట్లా ఉందో. సింహం కదా ఎలా ఉందో చూడు. అదేంటి కాళ్ళు కిందకి రావాలి కదా, కాళ్ళు కిందకి రావాలి కదా. జూడు చూసావా? ఇది ఎక్కడ ఉందో చూడనా? వీటిల్లో ఇక్కడ ఇట్లా ఉంది చూడు. జూడు ఎట్లా ఉంది ఇక్కడ కింద, ఇక్కడ ఎలా ఉంది ఎక్కడ. వెరీ గుడ్. పెట్టినాను అక్కడ. వెరీ గుడ్. కాళ్ళు ముందు కాళ్ళు వెనక కాళ్ళు ఎక్కడ ఉన్నాయి చూడు. ఎటు సైడ్ పెట్టాలి, కాళ్ళు ఎక్కడ పెట్టాలి చూడు ఒక్కసారి. చూడనా కాళ్ళు. అడిగి ఎవరు ఒకరిని చెప్పండి. వెరీ గుడ్. అండర్ వెయిట్ ఎవరు లేదు కదా? హాల్ స్టోర్ ఉన్నారా?
My name is Anna Joshi. I came from Sonia Gandhi Nagar, Anganwadi Preschool. Today I am telling about Mother Teresa. Mother Teresa was born on 26th August 1910. Mother Teresa was an Catholic. She could learn to speak 5 languages. In social service at the age of 18, she received Padma Shri in 1962. The Nobel Prize 1979, Bharat Ratna 1980, etc. My name is Prasya. I came from Sonia Gandhi Nagar, Anganwadi Preschool. Today I am telling about Mahatma Gandhi. Mahatma Gandhi is known as father of the nation. His real name was Mohandas Karamchand Gandhi. He was born on October 2nd, 1869, Gujarat. Gandhi is also known as Bapu. His father name Karamchand Gandhi and the mother name Putlibai. Gandhi was a great leader and social reformer. Thank you. Morning to all. My name is Avinash. Today I am telling about Jawaharlal Nehru. Pandit Jawaharlal Nehru was born on 14th November 1889 in Kabul. He was the first Prime Minister in India. Okay. Good morning. Good morning. ఈరోజు ఒక పోతలు ఏం చేస్తున్నామా 1 2 buckle my shoe 3 4 shut the door 5 6 pick up sticks 7 8 lay them straight 9 10 a big fat hen. Very good. 10. నమస్కారం మేడం, నా పేరు నాయలసు, మార్కాపురం గొర్లగడ్డ. ఇది మా పిల్లలు అంగన్వాడీ కేంద్రంలో చేర్పించాను. ఇక్కడ గొర్లగడ్డ 3 కోడ్ నెంబర్ 16 అంగన్వాడీ కేంద్రం. రమాదేవి మేడం గారు పిల్లలకి చాలా మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. గవర్నమెంట్ అంగన్వాడీ కేంద్రంలో ఈ విధంగా ఫెసిలిటీస్ అనేది నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. మా పిల్లలకి ఇంతకుముందు చేర్పించినా కూడా అక్కడ ఇలాంటి ఫెసిలిటీస్ లేవు. ఇక్కడికి వచ్చిన తర్వాత మార్కాపురంలో గొర్లగడ్డ 3 అంగన్వాడీ కేంద్రంలో రమాదేవి మేడం గారు చాలా బాగా చూసుకుంటున్నారు పిల్లల్ని.
పిల్లల ఎడ్యుకేషన్ పరంగా చాలా మంచి క్వాలిటీ అయిన ఎడ్యుకేషన్ ఇస్తున్నారు మనకి. ప్రైవేట్ స్కూల్లో బట్టి చదువుల కంటే కూడా ఇక్కడ యాక్టివిటీస్తో పాటు ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. అది చాలా బాగా నచ్చింది నాకు. ఇక్కడ మా పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత మేడం గారు ఏం చెప్పినా మొత్తం కూడా హోంవర్క్ కంప్లీట్ చేసి, మేడం గారు ఏదైతే చెప్తున్నారో మళ్ళీ ఇక్కడ వచ్చి ఒకసారి రివిజన్ చేసి మాకు మేడం గారు లాగా ఇంటెన్స్ చేసి పిల్లలు మనకు చెప్తున్నారు. వీళ్ళ యాక్టివిటీస్ చూస్తే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రైవేట్ స్కూల్లో కూడా ఈ విధంగా చెప్పారు కదా అని నాకే అనిపించింది. నేను కూడా ప్రైవేట్ స్కూల్లో చేశాను. ప్రైవేట్ స్కూల్లో చేసినా కూడా బట్టి చదువులు తప్ప వేరే ఏముండదు. యాక్టివిటీస్తో పాటు చెప్పడం అనేది చాలా తక్కువ. వాళ్ళకి ఎంతవరకు ర్యాంకులు ఇవే ఉంటాయి. చిన్నపిల్లలు కూడా ర్యాంకులతో స్టార్ట్ చేస్తారు. కానీ యాక్టివిటీస్ తోటి చదువు చెప్తే వాళ్ళకి మైండ్ మెచ్యూరిటీ చాలా బాగా మెచ్యూరిటీ అవుతుంది. ఎక్కువ మెమరీ పవర్ ఇప్పటి నుంచే మనకు పిల్లలకి ఈ విధంగా చెప్తే బాగుంటుంది కదా అన్నట్టుగా ఈ అంగన్వాడీ కేంద్రాలు చెప్తున్నారు మేడం గారు. ప్లస్ ఇక్కడ ఆయమ్మ కానివచ్చు, వీళ్ళు బాగా పిల్లల్ని చాలా కేర్ తీసుకున్నారు. ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ లేకుండా మంచి క్వాలిటీ అయిన ఫుడ్ ఇస్తున్నారు పిల్లలకి. వాటర్ కానీ ఫుడ్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా పిల్లలకి మంచి హెల్తీ ఫుడ్ ఇస్తున్నారు. ఆ విషయంలో మాత్రం చాలా థ్యాంక్స్ చెప్పాలి గవర్నమెంట్కి. నెక్స్ట్ పిల్లల ఎడ్యుకేషన్ పరంగా మా పిల్లలు వచ్చేసి చాలా బాగానే చదువుతున్నారు ఇక్కడ ఎడ్యుకేషన్లో. ఇంతకుముందు చేర్పించిన అంగన్వాడీ కేంద్రంలో ఇంతకుముందు నిద్రలో చూసాము. అక్కడికంటే కూడా ఇక్కడ మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి మనకి. ఇక్కడ మా ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చేర్పించవచ్చు కదా అని చెప్పేసి. కానీ వాళ్ళకంటే మా పిల్లలు బాగా యాక్టివ్గా ఉన్నారు. ఆ విషయంలో నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ప్రైవేట్ స్కూల్లో వేల ఫీజులు పెట్టేసి ఎల్కేజీ నుంచి ఎడ్యుకేషన్ రావాలని వాళ్ళకి మానసికంగా వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళకి మానసికంగా హింసిస్తుంటే ఆ పిల్లలకి ఎటువంటి మైండ్ మెచ్యూరిటీ లేక ఏం చేయాలో తెలియక వాళ్ళు బయటికి వెళ్తే కూడా ఎటువంటి ఇంప్రూవ్మెంట్ ఉండదు. ఇప్పటి నుంచి వాళ్ళకి ఆ విధంగా చేస్తున్నారు ప్రైవేట్ స్కూల్లో. కానీ అంగన్వాడీ కేంద్రంలో మనకు మాత్రం ఇక్కడ పిల్లలకి యాక్టివిటీస్. నమస్కారం, నేను పావులూరి వెంకట రాజేశ్వరి, మాది కొత్తపల్లి. మా అమ్మాయికి 4.5 సంవత్సరం. అమ్మాయి పేరు ధన్విక. అమ్మాయిని కొత్తపల్లి 1 అంగన్వాడీ సెంటర్కి పంపిస్తున్నాము. అక్కడ టీచర్ గారి పేరు ఎన్ పద్మావతి గారు. అక్కడ PP1 PP2 ప్రోగ్రామ్స్ అన్నీ చాలా బాగా జరుగుతున్నాయి. మేడం రోజు డైలీ ఏ రోజుకి ఆ రోజు మాకు వీడియోస్ పంపిస్తున్నారు, మేము చూస్తున్నాము. ఫస్ట్ మా అమ్మాయి స్కూల్కి సరిగా వెళ్ళేది కాదు. నేను స్కూల్కి వెళ్ళని బాగా ఏడుస్తూ ఉండేది. ఒక వారం తర్వాత నేను స్కూల్కి వెళ్తా, త్వరగా నన్ను రెడీ చేయని గోల్ చేస్తూ ఉంటుంది. ఆయమ్మ కూడా టయానికి 8:30కి వచ్చి పిల్లలందరినీ తీసుకొని జాగ్రత్తగా రోడ్డు దాటించి తీసుకొని వెళ్తుంది. అదేవిధంగా మళ్ళీ సాయంత్రం కూడా పిల్లలందరినీ తీసుకొని వచ్చి ఎవరి ఇంటి దగ్గర వాళ్ళని దించుతూ ఉంటుంది. అప్పుడప్పుడు మేము స్కూల్కి వెళ్ళినప్పుడు మాతో కూడా కొన్ని యాక్టివిటీస్ చేపిస్తారు మేడం గారు. చాలా బాగుంటుంది. అమ్మాయి కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. స్కూల్లో జరిగిన విశేషాలన్నీ ఇక్కడికి వచ్చి ఇంటి దగ్గర పిల్లలతో చెప్పడం, మాతో చెప్పడం, మేడం ఇలా చెప్పారు, ఇలా చేశారో, ఇలా రైమ్స్ చెప్పారన్నీ అందరికీ చెప్తూ ఉంటుంది. వాటి గురించి బాగా మననం చేసుకుంటూ ఉంటుంది. అంగన్వాడీ స్కూల్కి పిల్లల్ని పంపించడానికి మేము కూడా చాలా ఆనందంగా ఉంటున్నాము. ఇంకా ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు. రోజు అంగన్వాడీ స్కూల్కి తీసుకొస్తాను. ఇప్పటి నుంచి అలవాటు చేస్తాను. కాసేపు కూర్చొని వెళ్తాను. అమ్మగా అన్నం తిని వస్తుంది. నెల వచ్చేసి ఎగ్స్ ఇస్తారు. ఎగ్స్ తీసుకెళ్ళి ఉడకబెట్టి పెడుతున్నాను. పాలు ఇవ్వటం కానీ అంగన్వాడీ స్కూల్ పిండి కానీ అన్నీ పెడుతుంటే బాగానే వెయిట్ గెయిన్ చేస్తుంది. అంటే ఇంకా చిన్నపిల్లలతో కూర్చోడం కానీ అమ్మాయి నుంచి అలవాట్లు అనేవి ఒకరు అట్లా ఆడుకోవటం కానీ నేర్చుకుంటుంది బాగానే. అంటే ఇది ప్రీ స్కూల్ లాగా అలవాటు అవుతారు రేపు స్కూల్కి పంపడానికి. అర్థమైందా? ఓకే అమ్మా. అందరికీ నమస్కారం.
నేను ప్రకాశం జిల్లా కొమరోలు మండలం ఎడంకల్ గ్రామ సచివాలయ మహిళా పోలీసుగా విధులు నిర్వహిస్తున్నాను. మా సచివాలయ పరిధిలో 5 అంగన్వాడీ సెంటర్లు కలవు. ప్రతి అంగన్వాడీ సెంటర్ని నేను నెలకి రెండు సార్లు చొప్పున కంపల్సరీ విజిట్ చేస్తాను. అంగన్వాడీ టీచర్లు కూడా పేజ్ 1, పేజ్ 2 కింద టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు కానీ, వైఎస్ఆర్ కిట్ పంపిణీ చేసేటప్పుడు కానీ కంపల్సరీ ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారమే మేము ప్రతి నెల 2 సార్లు విజిట్ చేస్తాను. మా సెంటర్లలో ఎడంకల్ పంచాయతీలోని నరసింహపల్లి గ్రామంలోని అంగన్వాడీ సెంటర్ చాలా నీట్గా ఉంటుంది, పరిశుభ్రంగా ఉంటుంది. పిల్లల నమోదు ఎక్కువగా ఉంటుంది. పిల్లలు చాలా యాక్టివిటీగా ఉంటారు. పిల్లల ఎత్తులు కానీ బరువులు కానీ తప్పకుండా చూస్తాము. వాళ్ళ ప్రీ స్కూల్ కిట్ కంపల్సరీ యూజ్ చేస్తారు. నేను విజిట్ చేసినప్పుడు ఏదైనా వాళ్ళని అడిగినా కూడా కంపల్సరీగా వాళ్ళ పాటలు కానీ పద్యాలు కానీ రైమ్స్ కానీ కంపల్సరీగా చెప్తారు. నరసింహపల్లి అంగన్వాడీ సెంటర్లో గల పిల్లలు ఖచ్చితంగా మంచి అలవాట్లు, కథ, రైమ్స్, వ్యాయామము వీటిలో యాక్టివిటీగా ఉంటారు. సృజనాత్మకత యాక్టివిటీస్ కూడా చాలా బాగా చేస్తారు. మనం ఏదైనా చూపించి ఐడెంటిఫై చేయమన్నా ఒక నెంబరింగ్ ఇచ్చి దానికి తగ్గట్టు ఫొటోస్ చూపించి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి కూడా వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. అలాగే ఫుడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ప్రెగ్నెన్స్ బాలింతలు కంపల్సరీగా సెంటర్కి విజిట్ చేసి మధ్యాహ్నం పూట కంపల్సరీగా భోజనం తింటారు. నేను విజిట్ చేసినప్పుడు కూడా కంపల్సరీగా భోజనం రుచి చూసే వస్తాను. చాలా బాగుంటుంది. అలాగే వంటగది కానీ అంగన్వాడీ సెంటర్ పరిసరాలు కూడా నీట్గానే ఉంచుతారు. అలాగే అంగన్వాడీ టీచర్ కానీ ఆయమ్మ కానీ కంపల్సరీగా టైంకి వస్తారు, టైంకి వెళ్తారు. అలాగే దానికి అంగన్వాడీ సెంటర్కి సంబంధించిన లక్ష్యాలను, ఉద్దేశాన్ని కంపల్సరీగా ఫాలో అవుతారు. బాలింతలకి కానీ వాళ్ళకి చేయాల్సిన యాక్టివిటీస్ కానీ గర్భవతులకు శ్రీమంతాలు చేయడం కానీ, పిల్లలకి బారసాల చేయడం కానీ, తర్వాత 6 నెలల పిల్లలకి అన్నప్రాసన చేయడం కానీ, 3 సంవత్సరాల వయసు గల పిల్లలు స్కూల్లో చేరినప్పుడు వాళ్ళకి అక్షరాభ్యాస కార్యక్రమాలు కానీ, 6 సంవత్సరాల తర్వాత పిల్లలకి గ్రాడ్యుయేషన్ డే కంపల్సరీగా చేయడం జరుగుతుంది. అలాగే మేము విజిట్ చేసినప్పుడు గర్భవతులకి, బాలింతలకి మహిళలకు సంబంధించిన చట్టాల గురించి కానీ, దిశ గురించి కానీ వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. అలా చేసినప్పుడు వాటికి సంబంధించిన కొన్ని ఫోటోలు మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నమస్కారం. నా పేరు రూతమ్మ. మా ఊరు కొండాయిపాలెం. నా తల్లిదండ్రుల పేర్లు ప్రసాద్, కొండమ్మ. నేను 10th క్లాస్ పాస్ అయ్యి పనికి వెళుతుండగా ఇంట్లో సమస్యల కొరకు, నాన్న అనారోగ్యం కొరకు నా తల్లితో కలిసి నేను పనికి వెళుతుండగా సిడిపిఓ మేడం సుధామాధురి మేడం, సూపర్వైజర్ మేడం సుభాష్ని మేడం గారు నన్ను చూసి, అమ్మ నీది చదువుకునే వయసు, పనిచేసే వయసు కాదు అని పొదిలి కేజీబీవి కాలేజ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంఈసి గ్రూప్లో చేర్పించారు. వాళ్ళకి నా ధన్యవాదములు. ఇక్కడ కాదు అనకుండా నన్ను చేర్చుకున్న ప్రిన్సిపల్ మేడం అనురాధ మేడం గారికి నా యొక్క ధన్యవాదములు. నేను చదువుకొని మంచి ఉన్నత స్థాయికి వెళ్ళేందుకు ఆశపడుతున్నాను. కాబట్టి ఆడపిల్లలందరూ చదువుకోవాలి, బాల్య వివాహాలు చేసుకోకూడదు. ప్రతి ఒక్కరూ చదువుకొని మంచి భవిష్యత్తులో ఉండాలని కోరుకుంటూ నమస్కారం. వెల్కమ్ ఆల్. దిస్ ఈస్ నాగరి.
diseases of the child. పేరు జ్యోతి, మాది నాగేశ్వరపల్లి అంగన్వాడీ కేంద్రం. ఈరోజు మా అబ్బాయికి ఇక్కడ అన్నప్రాసన జరిగింది. అలా జరగడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. దాంతో పాటు మేడం వాళ్ళు మాకు చాలా చెప్పారు. 6 నెలల వరకు తల్లిపాలు ఇవ్వమన్నారు. తర్వాత అదనపు ఆహారం కూడా పెట్టమన్నారు. అలాగే నేను పెడతాను. 2 సంవత్సరాల వరకు తల్లిపాలు ఇస్తూ మా అబ్బాయికి అంగన్వాడీ నుంచి వచ్చే ఆహారం పెడతాను. ఇంట్లో ఏదైనా పౌష్టికాహారం పెట్టాలని మాకు మేడం గారు చెప్పారు. ఇలా కొలతలు గిన్నె తీసుకొని దానిలో ఏ ఏజ్లో ఏ నెలలో ఎంత పెట్టాలో అలా కూడా చెప్పారు. ఇలా చెప్పడం వల్ల చాలా సంతోషంగా ఉంది. మా బాబుకి కూడా చేయడం వల్ల ఇంకా చాలా సంతోషంగా ఉంది. Here is another mother of 3 years child and she is very happy with her daughter's nutritional status. Please listen her response about the nutritional status of her child and the knowledge given by the Anganwadi worker and her Poshan Abhiyam. ఇక్కడ అంగన్వాడీ టీచర్ బాగా చెప్తారు. మాకు తెలియని విషయాలు కూడా బాగా చెప్తారు. అలానే ఆహారం తీసుకుంటే అది మంచిదని, మునగాకు గురించి అట్లా ప్రతిదీ చెప్తారు. పిల్లల ఎదుగుదల కోసం బాగా చెప్తారు. మా పాప చాలా బాగుంది.